జర్మనీలో నివసించిన గంతర్ స్టాల్ అనే వ్యక్తి ప్రవర్తన ఒక్కసారిగా మారడం ప్రారంభమైంది. తన చుట్టూ ఎవరైనా గమనిస్తున్నారనే అనుమానం అతని మనసులో బలంగా పాతుకుపోయింది. అది కేవలం అనుమానం మాత్రమే కాదు, అతన్ని రోజూ వెంటాడే భయం. ఎవరూ కనిపించకపోయినా ఎవరో తనను గమనిస్తున్నారనే భావన అతన్ని వదల్లేదు. వాళ్ళు నన్ను చంపేస్తారు అనే మామాటను పలుమార్లు పలికినా ఆ వాళ్ళు ఎవరో మాత్రం ఎప్పుడూ వివరించలేదు. ఒకరోజు అతను కాగితంపై YOGTZE అనే పదాన్ని రాశాడు. ఆ పదం రాసిన వెంటనే అతని ముఖంలో కనిపించిన ఆందోళన సాధారణంగా కనిపించలేదు. తన చేతిలో ఉన్న కాగితాన్ని వెంటనే చించేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతను ఇంటిని వదిలి బయటకు వెళ్ళి ఒక బార్లో కొద్దిసేపు గడిపాడు. అక్కడ కూర్చుని ఉండగానే అతను ఒక్కసారిగా కిందపడిపోవడం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ కారణం లేకుండా జరిగిన ఆ ఘటన తర్వాత అతను తిరిగి లేచి బయటకు వెళ్ళిపోయాడు. కొన్ని గంటల తర్వాత ఒక రోడ్ పక్కన దెబ్బతిన్న కారు కనిపించింది. ఆ కార్లో గంతర్ స్టాల్ గాయాలతో ఉన్నాడు. అతని పరిస్థితి సాధారణ ప్రమాదంలా కనిపించలేదు, మరింత విచిత్రంగా అనిపించింది. అతను చివరి శ్వాసలో "నలుగురక్కడున్నారు" అనే మాట మాత్రమే చెప్పగలిగాడు. ఆ మాటతో అతని జీవితం ముగిసింది. అయితే ఆ నలుగురు ఎవరు? యోగ్జే అనే పదం వెనుక అర్థమేమిటి?